శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఏదైనా ఈ వార ప్రారంభంలో 4 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండడం జరిగింది. ఏదైనా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు సడన్గా కొన్ని మార్పులు, కొన్ని వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. ఏ పని కూడా సవ్యంగా సాగకుండా మధ్యలో ఆగిపోవడం కానీ, ఏదో అడ్డంకి రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ప్రధానంగా రాశ్యాధిపతి బుధుడు అష్టమ స్థాన సంచారం వల్ల జాతకుడు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలిస్తూ ఉంటుంది. అయితే ఏదైనా సాధించాలి, కొత్తగా ప్రయత్నించాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఏదన్నా ఒక రహస్యాన్ని మీరు చాలా కాలంగా గుప్తంగా ఉన్నటువంటి ఒక రహస్యాన్ని ఛేదించి మీరు చాలా ఈజీ పద్ధతిని కనిపెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ మిథున రాశి వారు ప్రతి పని కూడా చాలా సింపుల్గా చేసే విధంగా కనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి నవీన పద్ధతుల్లో చాలా వరకు ఈ మిథున రాశి వారు కనిపెట్టినవి వారు సౌలభ్యం కోసం కష్టమైన పని కూడా సులభంగా చేసే విధంగా కొన్ని కొత్త విషయాలు కనిపెట్టడం కానీ, కొన్ని యాప్లు కనిపెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అటువంటి ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి ఈ వారంలో మీరు కొత్తగా ఏదైనా విషయాన్ని కనుక్కొని అది 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అయితే ఇదే శుక్రుడు కూడా మీకు ఈ ఫిబ్రవరి 5వ తారీఖు వరకు అష్టమ స్థాన సంచారం జరుగుతుంది. ఒక విధంగా వ్యయాధిపతిగా, పంచమాధిపతిగా శుక్రుడు అష్టమంలో ఉన్నప్పుడు కొన్ని కొత్త రకమైన ఆలోచనలు రావడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక కొత్త ప్రాంతాన్ని సందర్శించాలనే మీ ఆలోచన నెరవేరుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే విద్య సంపూర్ణమైన కూడా ఇంకా కొత్త విషయాలు తెలుసుకునే పరిశోధనా జ్ఞానం కూడా కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఈ ఫిబ్రవరి 3వ తారీఖున బుధుడు 9వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీరు ఒక పని నుంచి ఇంకో పనిలోకి మారడం, అంటే మీ యొక్క యాటిట్యూడ్ మారుతూ ఉంటుంది. సడన్గా చేస్తున్న పనిని విడిచిపెట్టి ఏదైనా ఒక విదేశ ప్రయాణం రావడం కానీ, వేరే యాక్టివిటీస్లో పాల్గొనడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. సడన్గా మీ యొక్క దైనందిన జీవితంలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే కొత్తగా మీ జీవితాన్ని ప్రజెంట్ చేసుకునే ప్రయత్నంలో ఒక మంచి గురువు లభించడం వల్ల ఆ గురువు యొక్క సహకారంతో మీ జీవితాన్ని మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం శుక్రుడు కూడా మనకి ఈ ఫిబ్రవరి 5వ తారీఖున భాగ్యస్థానంలోకి రావడం జరుగుతుంటుంది. భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి శుక్ర బుధుల కలయిక కంప్లీట్గా మీ యొక్క వివాహానికి సంబంధించిన విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంటుంది. ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వారికి లైన్ క్లియర్ అయి చక్కగా వివాహానికి తగినటువంటి ప్రోత్సాహంగా లభించే అవకాశం ఉంది. అలాగే నూతన వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఈ వారం ఎండింగ్, అంటే శుక్రవారం తర్వాత చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది. బట్ అలాగే ఇంచుమించుగా ఈ వారం తర్వాత శుక్రమాధ్యం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ వివాహాలకి శుభకార్యాలకు కూడా ఇప్పటి నుంచే మీ యొక్క ప్రయత్నాలు అన్నవి ప్రారంభించడం జరుగుతూ ఉంది. అయితే ఏదైనా మిథున రాశి వారికి రాశి యందు శుక్రగ్రహ సంచారం, రాశి యందు ఈ గురుగ్రహ సంచారం సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు మీద సంచరించడం వల్ల చతుర్థ, సప్తమ, దశమ అలాగే రాశి యొక్క భావాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. ఇక్కడ వివాహ సంబంధించిన విషయాల్లో పెళ్లి సంబంధాలు ఏదో ఒకేసారి 1-2 సంబంధాలు 2 కన్నా ఎక్కువ రావడం వల్ల కన్ఫ్యూజ్ అది ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ ఈ వారంతో పోయి ఏదో ఒక దాన్ని నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఉద్యోగపరంగా సడన్గా ఉద్యోగపరమైనటువంటి చేంజెస్, అంటే కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతుంటుంది. ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి 4 గ్రహాలు, ఆ అష్టమాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు దశమ స్థానంలో సంచరించడం వల్ల సడన్గా ఉద్యోగపరంగా కొన్ని చేంజెస్, సడన్గా కొన్ని మార్పులు రావడం జరుగుతుంటుంది. అయితే దశమ డిపాజిటర్ అయినటువంటి గురువు మీకు రాశి అందే సంచరించడం వల్ల అది మీకు అనుకూలంగానే మారడం జరుగుతుంటుంది. సడన్గా ఏదన్నా ఉద్యోగపరంగా వేరే ప్లేస్ మారవలసి రావడం కానీ, ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో విజిట్ చేయడం కానీ, క్యాంప్ వెళ్ళడం కానీ, కొన్ని రోజుల పాటు వేరే చోట వర్క్ చేయవలసి రావడం కానీ, ఇవన్నీ ఈ వారంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు మీకు రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ వివాహానికి సంబంధించినవి, వృత్తి సంబంధించినవి,
ప్రేమ సంబంధించిన వివరాలు ఒక క్లారిటీ అన్నది మీకు రావడం జరుగుతుంది. అది ఖచ్చితంగా అమలు చేయడం కూడా జరుగుతుంటుంది. పైపచ్చి ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా తన సొంత నక్షత్రమైనటువంటి ఆ సొంత నక్షత్రం మీద ఉత్తరాభాద్ర నక్షత్రం మీద సంచరించడం వల్ల వృత్తిలో స్టెబిలిటీ ఏర్పడుతుంది. పెద్దగా మార్పు అవడానికి కావాల్సినటువంటి అవకాశాలు వచ్చినప్పుడు కూడా జాతకుడు పెద్దగా కంగారు పడక్కర్లేదు. ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకొని రొటీన్గానే తన యొక్క కార్యక్రమాలు కంప్లీట్ చేసుకోవడానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. బట్ ఏదైనా రాశి యందు వక్రగ్రహం ఉన్నప్పుడు అది కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. ఒకేసారి 2 అవకాశాలు రావడం జరుగుతుంటుంది. అది పెళ్లి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, మరేదైనా వస్తువు కొనే విషయంలో ఈ డ్యూయల్ మెంటాలిటీ కొన్నాళ్ళ పాటు ఈ మిథున రాశి వారికి కొద్దిగా ఇబ్బంది పెడుతుంటుంది. అయినప్పుడు కూడా మీరు ఫైనల్గా తీసుకున్న నిర్ణయమే కరెక్ట్గా మీకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం తొందరపడకుండా ఏదైనా విషయాన్ని 1-2 సార్లు ఆలోచిస్తే మీకు సరైనటువంటి అవగాహన ఆలోచన వచ్చి ఆ నిర్ణయం ద్వారా మీరు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి, నిరుద్యోగ సమస్యల నుంచి, రుణాల నుంచి బయటపడాలంటే కొన్ని పురాతన రెమెడీలు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా మీరు తీసుకున్నటువంటి ఆహారంలో అంటే భోజనం, టిఫిను, లేదంటే ఇంకా పలహారం, వీటిలో కొంత భాగాన్ని మీరు మూగజీవులకి పెట్టవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు అన్ని సదుపాయాలు కలిగి ఉండి మీరు సంతృప్తిగా భోంచేసి ఆ మిగిలిన దాన్ని వేరొక దాన్నో మూగజీవులకి పెట్టడం అన్నది ఇక్కడ వర్తించదు అన్నమాట. అంటే మీరు ఏదో ఒక రోజంతా 1 కేజీ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారనుకుంటాం. అప్పుడు మీరు ఒక 800 గ్రాములతోనే సరిపెట్టుకొని మిగతా 200 గ్రాములు అది మూగజీవులకో వేరెవరికో ఇవ్వడం వల్ల ఆ ఫలితం మీకు వస్తుంది తప్ప మీ సంతృప్తిగా తింటూ ఆ మిగిలింది ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే మన ఆహారంలో మనకి భగవంతుడు కేటాయించిన ఆహారంలో కొంత భాగాన్ని వాళ్ళకి కేటాయించడం, మనం కొంత ఆకలితోనూ అసంతృప్తితో ఉండడం వల్ల ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఏదన్నా ఈ సిటీలో అది మనం ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు దేనికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఏదైనా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో కానీ, దేవాలయాల్లో కానీ మనకి ఎవరన్నా ఈ పెళ్ళికో వాళ్ళ యొక్క బర్త్డేకో ఆహ్వానించి భోజనం అది పెడతా ఉంటారు. ఆ సమయంలో అంటే ఇలాంటి వాటిలో మీరు వెళ్ళి అక్కడ భోజనం చేయవచ్చు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ బయట భోజనాలు పెడతా ఉంటారు. ఏదో అక్కడ టెంపుల్ దగ్గర ఇంకో చోట ఇంకో మండల వారం అది సాధారణంగా మీరు అటువంటి భోజనం అన్నది అంటే బయట అటువంటి భోజనం అన్నది ఆహ్వానం లేని భోజనం కానీ, అనాచితంగా పెట్టే భోజనం కానీ, ఏదైనా ఒక సంస్కారం కలిగే వ్యక్తులు అంటే వాళ్ళు బతకగలరు, మనకు ఆదాయం ఉంది, ఆ పూట భోజనం మనం చేయగలం అనుకున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు అది అవాయిడ్ చేయడం మంచిది. అంటే అది ఇంకోళ్ళకి పొందడం జరుగుతూ ఉంటుంది. మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు మీ యొక్క ధనంతో ఏ హోటల్లోనో ఇంకో చోట భోజనం చేయడం వల్ల ఆ ఫలితం రావాలి. కానీ ఇలాగా ఫ్రీగా పెట్టే భోజనం చేయడం వల్ల అది కూడా మీకు భగవంతుడు మీకు రావాల్సినటువంటి పుణ్య ఫలితాన్ని అది ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా సాధారణంగా గమనించడం మంచిది. అయితే సాధారణంగా ఇది ఎక్కువగా ఈ గుజరాత్, ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. మనం ఉద్యోగంలో సక్సెస్ రావడం లేదు, వృత్తిలో సెటిల్ అవ్వడం లేదు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక తెలుపు రంగు టోపీ తల మీద ధరించడం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు తొలగడం జరుగుతూ ఉంటుంది. అంటే మన వృత్తి విషయాల్లో దశమ భావం అన్నది మన తల చెప్తూ ఉంటుంది, మన హెడ్. అందుకని మన పని పూర్తయిన తర్వాత మొక్కుకొని తలనీలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ తల మీద తెలుపు రంగు టోపీ ధరించడం వల్ల వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ చాలా వరకు మనకి తొలగిపోతూ ఉంటాయి. ఇంకొక బ్రహ్మాండమైన రెమెడీ ఏంటంటే నిరుద్యోగులు చాలా కాలంగా ఉద్యోగం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ గుడ్డి వాళ్లకు అంటే చూపు తక్కువగా ఉండి ఈ ఫిజికల్లీగా ఛాలెంజ్ పీపుల్లో ఈ కంటి చూపు సరిగ్గా లేని వాళ్ళకి ఒక ప్రత్యేకంగా హాస్టల్ అని కొంతమంది ఉండడం ఉంటారు. అటువంటి వారికి ఒక 10 మందికి వాళ్ళకి ఇంచుమించుగా ఇష్టపూర్వకంగా స్వీట్స్ అంటే గులాబ్ జాము కానీ, జిలాబీ కానీ అంటే పాకంతో కూడుకున్నటువంటి తీపి పదార్థాలు వారికి అంటే ఏదో మనిషికి ఒకటో అరో కాకుండా తృప్తికరంగా ఉన్నట్టుగా వాళ్ళకి ఒక 10 మంది
ఇటువంటి బ్లైండ్ పీపుల్కి డొనేట్ చేయడం వల్ల మీకు ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు దొరుకుతాయి. ఇది ప్రాక్టికల్గా మనం చేసి చాలామంది చేత చేయించడం వల్ల వాళ్ళకి సక్సెస్ అవ్వడం వల్ల చెబుతుంది. ఇది పెద్దగా మీరు సీరియస్గా తీసుకొని నమ్మకంతో చేయడం వల్ల ఎంతకాలంగా మీ నిరుద్యోగంగా ఉన్నా ఆ సమస్య అన్నది తీరుతుంది. దాని తర్వాత వెరీ సింపుల్గా మనకి సాల్వ్ అవ్వాలి. వివాహ సమస్య, పెళ్లి సంబంధాలు కుదరడం లేదు, ఉద్యోగం రావడం లేదు, అప్పు దొరకడం లేదు అనుకున్న వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత ఏ మంగళవారం అయినా పర్వాలేదు హనుమాన్ ఆలయంలో జిలాబీ పంచిపెట్టడం వల్ల మీకు తొందరగా ఆ పని పూర్తవుతుంది. రుణ సమస్యలు చాలా వరకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇటువంటి చిన్న రెమెడీలు, అంటే ఏదన్నా రెమెడీ చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా సంతృప్తి పడవలసి ఉంటుంది. ఊరికే ఏదో జిలాబీ ఏమన్నట్టు ఒక జిలాబీ అలా కాకుండా కంప్లీట్గా ఉండాలి. భగవంతుడు కూడా మనం ఏదన్నా ఒక రెమెడీ నిమిత్తం పూజ చేసినప్పుడు, ఏదో తమలపాకులు పూజ చేయిస్తాం అన్నప్పుడు ఏదో 41 తమలపాకు 21 తమలపాకు కాకుండా ఏదో ఒక బుట్ట తమలపాకులు ఆ విధంగా పూజ చేయడం వల్ల, అలాగే విపరీతంగా సింధూరం వాడటం వల్ల, ఎక్కువగా ఆంజనేయ స్వామి అంటే మనం వాళ్ళ యొక్క స్థాయిని బట్టి సాధనను బట్టి చేయవలసి ఉంటుంది. ఏమీ లేని చిన్న విద్యార్థి ఒక 100 తమలపాకులతో పూజ చేయనా పర్లేదు. అదే కోటీశ్వరుడు లాంటి వాడు తన ఫలితం కోసం అతను కూడా అలా కాకుండా కొద్దిగా టాలెంట్గా హోదాగా చేయడం వల్ల ఈ ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. స్వస్తి.